మన భారతదేశ చరిత్ర పుటల్లో ప్రపంచానికి తెలియని ఎన్నో మహాయుద్ధాలు, గాథలు, పురాణాలు దాగి ఉన్నాయి. అలాంటి వాటిలో మర్చిపోయిన ఒక మహాయుద్ధమే ఇది. పురాణాల ప్రకారం విష్ణు పురాణంలో ఈ యుద్ధం 17 రోజులు, భాగవత పురాణంలో 10 నుంచి 12 రోజులు, శివ పురాణంలో 5 నుంచి 7 రోజులు, బ్రహ్మాండ పురాణంలో 1 నుంచి 2 రోజులు, మరియు మహాభారత కాలానికి ఇది చాలా పురాతనమైన యుద్ధం కాబట్టి ఖచ్చితమైన రోజులు చెప్పబడలేదు. శ్రీకృష్ణుడు జన్మించక ముందు, కురుక్షేత్ర యుద్ధం జరగక ముందు, మహాభారతానికంటే ముందు ఇంకో మహాయుద్ధం జరిగిందని మీకు తెలుసా? అయితే తెలుసుకుందాం రండి. ఇది కేవలం ఒక సామ్రాజ్యం కోసం జరిగిన యుద్ధం కాదు. ఇది భూలోకం, పాతాళ లోకం మరియు స్వర్గం యొక్క భవిష్యత్తునే మార్చివేసింది. ఇది కేవలం రాజ్యాల కోసం జరిగిన సాధారణ యుద్ధం కాదు. ఈ యుద్ధాన్ని చూసి దేవతలే భయపడ్డారంటే మీరే అర్థం చేసుకోండి ఎంత భయానకమైన యుద్ధమో. ఇంతటి బీభత్సాన్ని చేసిన ఈ రాజు ఎవరు? ఇతను కౌరవులు మరియు పాండవుల కంటే మహాబలవంతుడు. కానీ చరిత్ర అతనిని ఎందుకు మర్చిపోయింది? ఇతని గురించి గ్రంథాల్లో ఎక్కడా వివరాలు ఎందుకు లేవు? ఇతని సామ్రాజ్యం ఏమైపోయింది? అంతటి శక్తివంతుడైన ఇతను ఎందుకు కనుమరుగయ్యాడు? చరిత్రలో అత్యంత శక్తివంతమైన రాజులలో ఒకరు, ఎవరూ ఓడించలేని మహాసామ్రాట్, 1000 భుజాలతో జన్మించిన ఈ యోధుడు, అతని పేరే కార్తవీర్యార్జునుడు. సహస్రబాహువు, 1000 భుజాలు కలిగిన రాజు, సువిశాలమైన మహిష్మతి సామ్రాజ్యానికి రాజు. ఇతనికి వేలాది మంది సైనికులు ఉన్నా గాని ఒక్కడే 1,00,000 మందిని సమానంగా ఎదుర్కోగలడు. అతను సముద్రాల ప్రవాహాన్ని ఆపగల శక్తి కలిగి ఉన్నాడు. ఇతని పరాక్రమంతో రావణాసురుని ఒక పిచ్చుకలాగా తన చేతులతో బంధించి వేశాడు. కానీ అతను చేసిన ఒక పొరపాటు వలన అతనితో పాటు అతని సామ్రాజ్యం కూడా తుడిచిపెట్టుకుపోయింది. ఒకసారి కార్తవీర్యార్జునుడు తన సైన్యంతో వేట కోసం అడవిలోకి వెళ్ళాడు. అప్పుడు వారు ఆహారం మరియు నీటి కోసం ఎంత వెతికినా వారికి దొరకలేదు. వారి గజసేన అపస్మారక స్థితులకు వెళ్లేలా అయిపోతున్నారు. ఆ సమయంలో వారికి ఒక చిన్న ఆశ్రమం కనిపించింది. ఆ ఆశ్రమం జమదగ్ని మహాముని ఆశ్రమం. జమదగ్ని మహర్షి భృగువంశానికి చెందిన తపోధనుడు. అతని ఆశ్రమం అరణ్యంలో ఉన్న అన్ని సంపదలు, ఆహారం నిండుగా ఉండేవి. ఎందుకంటే అతని ఆశ్రమంలో ఒక దేవదత్తమైన గోవు, కామధేనువు ఉంది. ఈ గోవును బ్రహ్మదేవుడు ఇచ్చాడు. ఇది ఏ కోరికనైనా తీరుస్తుంది. ఎంత మంది వచ్చినా వారికి కావలసిన ఆహారం మరియు నీరు ఇచ్చేది. కార్తవీర్యార్జునుడు ఆశ్రమంలోకి ప్రవేశించగానే తమకు తమ సైన్యానికి కావలసిన ఆహారం మరియు నీటిని ఆ మహాముని దంపతులు ఏర్పాటు చేస్తారు. అప్పుడు ఆ మహారాజు ఎంతమందికి ఎవరికి నచ్చిన ఆహారం వారికి పెట్టడానికి ఈ మహాముని దంపతులకి ఇంతటి ధనం ఎక్కడి నుంచి వచ్చింది, మరియు వీటన్నిటిని ఇంత త్వరగా వీరు ఎలా సిద్ధం చేయగలుగుతున్నారు? సాధారణ తపస్సు చేసే ఋషి ఒక మహారాజు కంటే ధనవంతుడు ఎలా అయ్యాడు అని ఆలోచిస్తూ దివ్యమైన కామధేనువును చూసి ఆశ్చర్యపోయాడు. ఇది సాధారణమైన గోవు కాదు. ఈ గోవు ఎక్కడ ఉంటే అక్కడ ఎప్పటికీ కరువు అనేది ఉండదు, మరియు ఆ సామ్రాజ్యం ఎప్పటికీ సిరి సంపదలతో ఉంటుందని, ఈ గోవును తన రాజ్యానికి తీసుకుని వెళితే తన సామ్రాజ్యం ఎప్పటికీ కరువు కాటకాలు లేని సామ్రాజ్యంగా మరియు అత్యంత సంపన్న రాజ్యంగా నిలిచిపోతుంది అని కార్తవీర్యార్జునుడు భావించి తన సైన్యాన్ని పంపి గోవును బలవంతంగా లాక్కురావాలని ఆదేశించాడు. సైనికులు ఆశ్రమంపై దాడి చేసి కామధేనువును తీసుకుపోయారు. దానితో ఆశ్రమం మొత్తం నాశనం అయింది. ఒక సాధువుని అవమానించడం అంటే దేవతలను అవమానించడమే, ధర్మాన్ని అపహాస్యం చేయడమే. ఈ దాడి జరిగినప్పుడు ఆ మహాముని యొక్క తనయుడు మరియు శ్రీ మహావిష్ణు అవతారమైన పరశురామ ప్రభు ఆశ్రమంలో లేడు. అతను తిరిగి వచ్చేసరికి ఆశ్రమం మొత్తం నాశనం అయ్యి తండ్రి రోదనలు మరియు భయాందోళనలు కనిపించాయి. అప్పుడు పరశురామ ప్రభు ఈ అవమానం కేవలం తన కుటుంబానికి మాత్రమే కాదు, మొత్తం సమాజానికి ఇలా జరుగుతుందని తెలుసుకుని క్షత్రియ వంశం ధర్మాన్ని మర్చిపోతుందని అర్థం చేసుకుని తన పరశువును పైకెత్తి ఒక మహాప్రతిజ్ఞ చేశాడు. క్షత్రియుల దురాఘాతాన్ని తుడిచిపెట్టడమే నా కర్తవ్యం. నేను క్షత్రియ వంశంలో పుట్టి అధర్మం చేస్తున్న రాజులను, వారి వంశాలను శాశ్వతంగా సమూలంగా నాశనం చేస్తాను అని దిక్కులు దద్దరిల్లేలా ఒక మహాశపథం చేసి కార్తవీర్యార్జునుడిపైకి దండెత్తి వస్తాడు. ఈ యుద్ధం చరిత్ర మర్చిపోయినా, యుగాలు దాటినా కూడా దీని ప్రభావం మనపైన కనిపిస్తూనే ఉంటుంది. ఇక యుద్ధం మొదలైంది. ఒకవైపు 1000 చేతులతో మహాచక్రవర్తి కార్తవీర్యార్జునుడు, మరోవైపు విశ్వసాక్షి శ్రీ మహావిష్ణు అవతారం అయిన పరశురాముడు. ఈ మహాయుద్ధంలో గెలుపు ఎవరిది అని దేవతలు సైతం ఆసక్తిగా చూస్తున్నారు. ధర్మానికి వ్యతిరేకంగా వెళ్లిన రాజు ఎంతటి శక్తివంతుడైనా అతనికి శిక్ష తప్పదు. మాహిష్మతి నగరం ముందు నదులు ఎర్రగా మారాయి, రథాలు విరిగిపోయాయి, వేలాదిగా గజసేనలు భూమిపైన కులిపడ్డాయి. కార్తవీర్యార్జునుడు తన 1000 చేతులతో రణబేరిని మోగించాడు. అతని సైన్యం అపారమైనది. భూమి మొత్తం సైనికులతో నిండిపోయింది. అతను అనేక రకాలైన దివ్యాస్త్రాలను ఒకే సమయంలో ప్రయోగించాడు. వాయువు, అగ్ని, వరుణ, యమాస్త్రాలతో యుద్ధరంగాన్ని భయంకరంగా మార్చేశాడు. కానీ పరశురాముడు మాత్రం తన పరశువుతో 1,00,000 మందిని ఎదుర్కొన్నాడు. ఆయన చేయి తిప్పిన ప్రతిసారి భూమి మీద వేలాదిగా వీరులు శవాలుగా పడిపోతున్నారు. కార్తవీర్యార్జునుడు తన 1000 చేతులతో విరుచుకుపడ్డాడు. అతని బాహువులు అగ్ని కంటే వేడిగా ఉన్నాయి. అతను తన 1000 చేతులతో చక్రాలు, బాణాలు పరశురామ ప్రభుపైకి విసురుతున్నాడు. అప్పుడు పరశురాముడు తన పరశువును ప్రయోగించాడు. మొదటి దెబ్బకు కార్తవీర్యార్జునుడు 500 చేతులు నరికివేశాడు. రెండో దెబ్బకు 400 చేతులు, ఇలా కార్తవీర్యార్జును యొక్క 1000 చేతులు నరికేశాడు. ఇక చివరిగా ఒకే ఒక్క దెబ్బకు కార్తవీర్యార్జునుడి తల తెగిపడిపోయింది. ఈ యుద్ధం తర్వాత పరశురాముడు భూమండలం మొత్తం పైన 21 సార్లు దండయాత్ర చేసి అధర్మపరులైన క్షత్రియ వంశాలను నాశనం చేశాడు. ఈ సంఘటన మహాభారత యుద్ధానికి పునాది వేసింది. మరి ఇంతటి మహాయుద్ధాన్ని మహాభారతంలో ఎందుకు రాయలేదు?
మహాభారతంలో అత్యంత శక్తివంతమైన రాజులు, యోధులు, దేవతలు మరియు రాక్షసుల కథలు ఉన్నాయి. మరియు ఈ గ్రంథంలో ఎన్నో ధార్మిక సంగ్రామాలు, నీతి, న్యాయం, అన్యాయం, ప్రతీకారం, పరాక్రమం ఉన్నాయి. కార్తవీర్యార్జుని కథ మహాభారత యుగానికంటే ముందుగా జరిగింది. అతని మరణం తర్వాత క్షత్రియ వంశాన్ని పరశురాముడు 21 సార్లు నాశనం చేశాడు. దీంతో కొన్ని రాజవంశాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. మహాభారత కాలానికి వీరి ప్రభావం తగ్గిపోయింది. మహర్షి వేదవ్యాసుడు మహాభారతం రాసే సమయానికి ఈ కథ ముగిసినది. అందుకే దీనిని మహాభారతంలో పెద్దగా ప్రస్తావించలేదు. పరశురాముడు కార్తవీర్యార్జునుని నాశనం చేయడం ధర్మస్థాపనకు సంబంధించినది. పరశురాముడు శ్రీ మహావిష్ణు అవతారంగా యుగ ధర్మాన్ని కాపాడేందుకు వచ్చాడు. ఆయన శిష్యులుగా భీష్ముడు, కర్ణుడు వంటి మహాయోధులు ఉన్నారు. కానీ పరశురాముడు మహాభారత కాలం నాటికి యుద్ధాలను ఆపేశాడు. తపస్సు కోసం వెళ్లిపోయాడు. మహాభారత కాలానికి ఆయన ఒక యోధుడిగా కాక తపస్విగా పరిణమించాడు. అయితే కార్తవీర్యార్జునుని మరణం తరువాత అతని రాజవంశం పరశురాముని యొక్క ప్రతీకార యాగంలో పూర్తిగా నాశనమైంది. ఆ తర్వాత కార్తవీర్యార్జునుడి పేరు పూర్తిగా శిలాశాసనాల్లో మాత్రమే మిగిలిపోయింది. పురాణాల్లో అక్కడక్కడ మాత్రమే ప్రస్తావించబడింది. ఈ కథను ప్రాచీన కాలంలో చాలా మంది ప్రజలు గుర్తుపెట్టుకున్నారు. కానీ మహాభారతం, రామాయణం లాంటి ప్రధాన ఇతిహాసాల్లో ఈ కథ గురించి పెద్దగా ప్రస్తావన లేదు. కార్తవీర్యార్జునుడు పరిపాలించిన మాహిష్మతి ఒక మహానగరం. ఇది ఇప్పుడు చరిత్ర పుటల్లో కనుమరుగైంది. కానీ కొన్ని పురాతన శిలాశాసనాలు, పురాణాలు మరియు కొత్త పరిశోధనల ప్రకారం మాహిష్మతి నగరం నర్మదా నది ఒడ్డున ఉన్నదని, ఇది ప్రస్తుతం మధ్యప్రదేశ్ లోని మహేశ్వర్ అనే ప్రదేశంలో ఉందని భావిస్తున్నారు. అంటే అతని రాజధాని నశించలేదు, కేవలం కొత్త తరం దాన్ని మర్చిపోయింది. ఎందుకు మనం ఇప్పుడు ఈ కథను గుర్తు చేసుకోవాలి? ఈ కథ అహంకారం మరియు అధికారం గురించి గొప్ప పాఠం చెబుతుంది. ఎంతటి బలమైన రాజైనా, ఎంతటి శక్తివంతుడైనా ధర్మాన్ని త్రోసిపుచ్చినప్పుడు అతనితో పాటు అతని సామ్రాజ్యం మరియు వంశం కూడా తుడిచిపెట్టుకుపోతుంది. కార్తవీర్యార్జునుడు అత్యంత శక్తివంతమైన రాజు. అయినా అతని అహంకారం అతని నాశనం చేసింది. ఒకప్పటి అత్యంత శక్తివంతమైన రాజు, ఒక కాలంలో దేవతలే భయపడ్డ యోధుడు. ఒక సువిశాల సామ్రాజ్యం అతని వల్ల వికసించింది మరియు అతని వల్లే నాశనమైంది. కానీ ఒక రహస్యం ఇంకా మిగిలిపోయింది. కార్తవీర్యార్జునుడు చనిపోయాడు, కానీ అతని శక్తి పూర్తిగా అంతరించిపోయిందా? కొన్ని పురాణాల్లో కార్తవీర్యార్జునుడు మరణించినప్పటికీ అతని ఆత్మ, అతని అన్యాయం, అతని శాపం, అతని వైభవం ఇంకా పాతాళ లోకంలో ఉందని నమ్ముతారు. కానీ సహస్రబాహు తంత్రం అనే గ్రంథంలో కార్తవీర్యార్జునుడికి సంబంధించిన శక్తులు, యోగ సిద్ధులు మరియు అసుర విద్యలు ఉన్నాయని నమ్ముతారు. కానీ సహస్రబాహు తంత్రం అనేది ఎక్కడ లిఖితపూర్వకంగా అందుబాటులో లేదు. ఈ కథ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన మరియు కనుమరుగైన కథల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. జై హింద్.